హలో ఫ్రెండ్స్, మా హైదరాబాద్ వాళ్ళకి బిర్యానీ అంటే ఒక ఫుడ్ కాదండి బాబోయ్, ఒక ఎమోషన్. బాధైనా ఆనందమైన, మంచైనా చెడైనా, గెలుపైన ఓటమైనా, అకేషన్ లొకేషన్ ఏదైనా సరే బిర్యానీ మాత్రం ఉండాల్సిందే. వారమంతా జాబ్స్, కెరియర్స్, ఈఎంఐలు అని ఏదో ఒక టెన్షన్తో గడిపి వీకెండ్ రోజు ఫ్యామిలీతో కలిసి మనకి ఎంతో ఇష్టమైన బిర్యానీని వండుకొని తింటుంటే ఆ ఫీల్ ఉంటుంది మాస్టరు, వేరే లెవెల్ అంతే. చలో ఫ్రెండ్స్, ఇంకా మనం టైం వేస్ట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చికెన్ని బిర్యానీ కట్ చేపించండి. తర్వాత మంచిగా వాష్ చేసి అందులో ముందుగా చూపించిన మసాలాలు, కొంచెం కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ రసము, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, డ్రైడ్ రోజ్ పెటల్స్, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ముక్కల్ని మంచిగా ఒత్తుతూ కలపండి. మసాలాలు బాగా మిక్స్ అయిన తర్వాత చికెన్ని మ్యారినేషన్ కోసం ఒక 1 అవర్ పక్కన పెట్టేయండి. 1 అవర్ తర్వాత మ్యారినేషన్లో కొంచెం పెరిగేసుకుని మిక్స్ చేయండి. ఇప్పుడు రైస్ ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో రైస్కి తగినంత వాటర్ పోయండి. అవి కాస్త వేడయ్యాక బిర్యానీ దినుసులు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, లెమన్ జ్యూస్, సరిపడినంత గల్లుప్పు వేసుకోండి. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం 30 నిమిషాలు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేయండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత రైస్ ఆల్మోస్ట్ 50% కుక్ అయి ఉంటుంది. అప్పుడు 1/3 రైస్ని చికెన్ మీద వేయండి. తర్వాత ఇంకో 5 to 10 మినిట్స్లో రైస్ 80% కుక్ అయి ఉంటుంది. అప్పుడు రిమైనింగ్ రైస్ అంతా వేసేయండి. లాస్ట్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి, కొత్తిమీర, పుదీనా వేయండి. ఇప్పుడు బిర్యానీని దమ్కి పెట్టుకుంది. బిర్యానీ గిన్నె మీద ఒక మూత పెట్టి స్టవ్ మీద పెట్టండి. ఇప్పుడు ఆవిరి బయటకు పోకుండా ఏదైనా బరువైన వస్తువుని పెట్టండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి 5 మినిట్స్ హై ఫ్లేమ్, 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ అండ్ 10 మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో పెట్టి తర్వాత ఒక 20 మినిట్స్ కదపకుండా వదిలేయండి. అంతేనండి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి బిర్యానీని మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి.